హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను సీతాఫలం జాతికి చెందినయే లక్ష్మణ ఫలం, రామఫలం చెట్లు చూపిస్తానండి. ఈ 3 చెట్లకి ఒక కామన్ పాయింట్ ఉందండి. ఏంటంటే అది ఆ 3 కూడా విపరీతంగా ఆకు రాలిస్తాయి. మాకు చాలా పని 3 చెట్లతో. ఈ ఆకులు రాల్చి చిగురుతో పాటు కొత్తగా పూతొచ్చేస్తాయండి. రామఫలం, సీతాఫలం పూలేమో చిన్నగా ఉంటాయి. ఒకే రకంగా ఉంటాయి. లక్ష్మణ ఫలం పూలు మాత్రం యెల్లోగా చాలా పెద్దగా ఉంటాయి. ఇది రామఫలం చెట్టు అండి. ముందు మీకు రామఫలం చూపిస్తున్నాను. ఇది మన మన మనం అన్ని విటమిన్లు, పోషకాలు అన్నీ ఉంటాయండి 3 ఫలాల్లో. మనం మెటబాలిజం పెరగాలన్నా, ఏది పెరగాలన్నా ఇదిగోండి ఇదే రామఫలం. మనం అన్ని పళ్ళు తినలేం కదా! సీతాఫలం మాత్రం విరివిగా దొరుకుతుంది. అందరూ తినే ఉంటారు. ఈ రామఫలం, లక్ష్మణ ఫలం మాత్రం చాలా రేర్‌గా తక్కువ మంది ఇళ్లలోనే ఉంటాయండి. అదిగోండి అది ముందు పచ్చిగా మట్టి రంగులో ఉంటది పచ్చికాయ. ఎరుపు తిరిగిన కాయనే మనం కొయ్యాలి పండుకాయ. ఈ బుష్ ఏం చెట్టో మీరు చూసి నాకు దీని పేరు చెప్పగలిగితే కామెంట్ చేయండి. ఈ చెట్టు ఏంటో. ఇది కూడా రేర్ ప్లాంట్ అండి. అదిగోండి అది రామఫలం. పండిన కాయ నేను కోసుకొస్తున్నాను. ఈ రామఫలం చాలా హైపర్ లోకల్ ఫ్రూట్ అండి. రక్తంలో గ్లూకోజ్ తగ్గించే గుణం ఉండటం వల్ల ఇది డయాబెటీస్ అంతా బాగా మేలు చేస్తుంది. డయాబెటీస్కి కావాల్సిన మోతాదులో లభించే ఖనిజాలు ఇందులో ఉంటాయండి. విటమిన్ బి, సి కూడా పుష్కలంగా ఉంటాయి. కీళ్ళ నొప్పులు కూడా బాగా పనిచేస్తాయి అంటండి రామఫలం. రోగనిరోధక శక్తిని పెంచుతాయి రామఫలం ఎక్కువ తింటే. ఇదిగోండి ఇవాళ ఈ అమృతపాణి కూడా దొరికింది మాకు. ఇది లక్ష్మణ ఫలం చెట్టు అండి. ఈ లక్ష్మణ ఫలం బాగా ఫైబర్ రిచ్ అండి. ఎముకలకి కాల్షియం బాగా అందిస్తుంది. దీనిపైన కాయలు కొంచెం ముళ్ళుగా ఇలా ఉంటాయండి. కానీ లోపల అన్నీ సేమ్ టేస్ట్ అండి. కాకపోతే ఇది లక్ష్మణ ఫలంలో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇవి పురుగులను అయితే విపరీతంగా ఆకర్షిస్తాయి. అందుకనే మేము ఆ యెల్లో కార్ట్ కూడా పెట్టామండి పురుగుల కోసమని. రామఫలం, సీతాఫలంలో ఆ బెడద లేదండి. ఈ ఒక్క లక్ష్మణ ఫలంలోనే మాకు బాగా ఇదండి. ఇది క్యాన్సర్కి బాగా పనిచేస్తుందని ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్లు దీని ఆకులు కూడా మమ్మల్ని అడిగి తీసుకెళ్తున్నారు వచ్చి. ఫ్రూట్స్ అయితే గుజ్జు తీసి 2 కేజీలు 5,000 అలా అమ్ముతున్నారంటండి సీసాలో పెట్టి. ఆకులు మాత్రం మా దగ్గర నుంచి చాలామంది తీసుకెళ్ళి కషాయం కాసుకుంటున్నారు లక్ష్మణ ఫలం ఆకులు. ఇది పైనాపిల్లో ఎంత పీసు ఉంటుందో అంత పీసు ఉంటుందండి లోపల తినేటప్పుడు పైనాపిల్ కాయలో లక్ష్మణ ఫలంలో. ఈ పైనాపిల్లో ఉన్నంత పీసు ఉంటుంది కనుక పైనాపిల్ కంటే బాగా తీయగా ఉంటుంది. హనుమత్ ఫలం కూడా ఉంటుందంటండి. ఎవరినో అడిగితే నర్సరీ వాళ్ళు హనుమత్ ఫలం, లక్ష్మణ ఫలం 2 ఒకటే అంటారు నర్సరీ వాళ్ళు. నాకేమో ఎవరో లక్ష్మణ ఫలం వేరే, హనుమత్ ఫలం వేరే అని చెప్పారు. ఏదనేది తెలియట్లేదు. హనుమత్ ఫలం అయితే మా తోటలో లేదండి, నాకు దొరకలేదు హనుమత్ ఫలం. ఈ లక్ష్మణ ఫలం మాత్రం యాంటీ క్యాన్సర్ అండి. బాగా ఆకులు ఇది సీతాఫలం చెట్టు అండి. ఇప్పుడు మొత్తం ఆకు రాల్చేసి ఇగురు వచ్చేసింది. ఇగురుతో పాటు పువ్వు వస్తుందండి. పువ్వు చూపించడానికి కూడా మీకు ఇప్పుడే చాలా చిన్న పువ్వులు వస్తాయండి. కనిపించట్లేదు పువ్వు. దీనికి నేతిబీర చెట్టు పాకి నేతిబీరకాయలు కాసినాయి. ఈ సీతాఫలం బాగా షుగర్ పేషెంట్స్ ఎక్కువ క్యాలరీస్ ఉంటాయని షుగర్ పేషెంట్స్ తినకూడదంటారు. కానీ లిమిట్గా తింటే సీతాఫలం కూడా చాలా మంచిదండి. ఇది మా కొబ్బరి చెట్టుకు పాకిన మనీ ప్లాంట్. సీతాఫలంలో కూడా కాల్షియం, సి విటమిన్ ఇందులో కూడా చాలా అధికంగా ఉంటాయండి. సీతాఫలం కూడా చాలా మంచిది. ఈ రామఫలం అయితే మాకు ఇయర్ స్టార్టింగ్లో హార్వెస్ట్ వస్తుందండి. జనవరి నుంచి మార్చి వరకు కాస్తాయి. లక్ష్మణ ఫలం జూన్, జూలై, ఆగస్టులో వస్తాయి. సీతాఫలం మీ అందరికీ తెలుసుగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో దొరుకుతాయి. ఈ 3 చెట్లు ఉంటే సంవత్సరంలో ఎప్పుడు మాకు ఈ అన్నీ ఒకటే రకం టేస్ట్లో ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక్కసారి లక్ష్మణ ఫలంలోనే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇవండి ఈరోజు కాసిన ఫ్రూట్స్, కూరగాయలు మావి కోసినవి హార్వెస్ట్ చేసినవి.